జాయిన్ చేయట్లేదు. నేను నిన్నే అనుకున్నా ఈరోజు పానకం పెట్టాలని. సో పానకం అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారి కోసం. వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ మోడ్ అంతే. వీకెండ్ స్టార్ట్ అవ్వాలి. అసలు వర్క్ చేశాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. నిన్న మీకు ప్రామిస్ చేసి చేయలేకపోయిన డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఫైనల్గా ఈరోజు ఆర్గనైజ్ చేశాను. అండ్ 2 యమ్మీ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. కాకరకాయ కొబ్బరికారం ఒకటి, అండ్ స్ట్రీట్ స్టైల్ పానీపూరి హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో మీకైతే చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, సూపర్ ప్రొడక్టివ్ అండ్ అద్రిపోద్ది వ్లాగ్ అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మార్నింగ్ 5 o'clockకి లేవగానే కాకరకాయలు కట్ చేసేసి ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసి పెట్టేశాను. సో దట్ కొంచెం చేదు పోతుందని, పాప కూడా తింటుంది కాబట్టి. ఆ తర్వాత వాటిని చక్కగా కొంచెం నలిపేసి ఆ వాటర్ అంతా తీసేసి ఒకసారి మామూలు వాటర్తో క్లీన్ చేసుకోండి, చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టాం కాబట్టి బాగానే ఫ్రై అయిపోతాయి. ఒకవేళ అవ్వట్లేదు అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ పైనుంచి, మనం ఫ్రైడ్ ఆనియన్స్కి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వస్తాయి చూసారా. సేమ్ టెక్నిక్ కాకరకాయకి కూడా ఫాలో అయిపోవచ్చు. అలా కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే త్వరగా పని అయిపోద్ది అనమాట. ఇది ఒక చిన్న కుకింగ్ టిప్, ఫాలో అయిపోండి నచ్చితే. ఇలా నేను ఫ్రై అయిపోయిన కాకరకాయలన్నీ తీసి పక్కన పెట్టేశాను. అండ్ వెంటనే మనకి 2 చేతులు ఉన్న 4 పనులు చేయాలి కాబట్టి దానికి కాంబినేషన్గా దొండకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఆ రెసిపీ కూడా క్విక్గా మీతో షేర్ చేసేస్తా. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మీకు సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. అంటే మీ దొండకాయల క్వాంటిటీని బట్టి మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి పచ్చిమిరపకాయలతో పాటు సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా యాడ్ చేశాను. వీటిని ఫ్రై ఎందుకు పెట్టలేదంటే ఈసారి ఏంటో కొంచెం ఎక్కువ పండిపోయినాయి వచ్చినాయి. పైకేమో చూస్తే బాగా పచ్చిగా ఉన్నాయి, లోపలేమో మరీ ఎర్రగా పండిపోయాయి. అలా ఉన్నాయి, నేను అస్సలు వాడలేను పచ్చడి చేయడం తప్ప. పచ్చడికి కూడా చూడండి అన్నీ పచ్చగా ఉన్నవే వేసాను. వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఈవినింగ్ పానీపూరి చేసుకోవాలంటే మార్నింగ్ పీస్ సోక్ చేసుకోవాలి కాబట్టి డ్రై గ్రీన్ పీస్ అయితే నేను సోక్ చేసుకున్నాను. వైట్ గ్రీన్ కలిపి వేసేసుకున్నానులేండి జార్లో. అవే నానపెట్టేసుకున్నాను. మా వాళ్ళకి యాక్చువల్గా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇవి సోక్ చేసినట్టు కూడా తెలియదు. మా పాపకైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు చెప్పలేదు. మా వారైతే చూసి కనిపెట్టేస్తారనుకోండి, అయినా ఏం మాట్లాడరు. ఇంక ఈ గ్యాప్లో అవి నానపెట్టేలోపు ఈ దొండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. దొండకాయలు కొంచెం క్రంచీగా ఫ్రై అయితే చాలు, మరి మనం కర్రీకి అయినట్టు అవి అవసరం లేదు, చట్నీ కాబట్టి. ఆ టైంలో కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని మీ టేస్ట్కి సరిపడా. యూజువల్గా రోటి పచ్చళ్ళు, సోకాల్డ్ మిక్సీ పచ్చళ్ళకి వెల్లుల్లే టేస్ట్ ఇస్తుంది. వెల్లుల్లి వేసి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఫైనల్గా టేస్ట్ కోసం కొన్ని నువ్వులు వేసుకున్నాను. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇంక ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోద్ది, మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈలోగా మిక్సీ జార్లో మనం ఏం చేయాలంటే కొబ్బరికారం రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేను డ్రై కోకోనట్ పౌడర్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే సన్నగా ముక్కలు చేసి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. దానిలోకి మీరు కొబ్బరి ఎంత తీసుకుంటే దానిలోకి కొంచెం తక్కువే పుట్నాల పప్పు తీసుకోండి. పుట్నాల పప్పు ఎక్కువైతే టేస్ట్ బాగోదు. అండ్ ఇదైతే నేను ఒక చిన్న గార్లిక్ మొత్తం పీల్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులో జీలకర్ర, ఉప్పు, కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని చక్కగా కొబ్బరి కారం చేసుకోవడమే. ఐ థింక్ సౌత్ వాళ్ళు చాలామందికి కొబ్బరి కారం రెసిపీ తెలిసే ఉంటుందిలేండి. దీన్ని మనం కాకరకాయ కూరతో పాటు మన ఫ్రైస్లో వేసుకోవచ్చు. బెండకాయ, క్యాప్సికమ్ వీటిలో కూడా బాగుంటుంది. అండ్ మీరు ఓన్లీ రైస్లో నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారపొడి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇడ్లీలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఎక్స్ట్రాగా చేసి పెట్టుకున్నా మీరు అప్పుడప్పుడు టిఫిన్స్లో తినచ్చు. ఇందుకే మీకు ఈ రెసిపీ తెలుసా? తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా లంచ్ బాక్స్ టైంలో ఇలాంటి రెసిపీస్ పెట్టుకుంటే సూపర్ ఫాస్ట్గా వర్క్ చేయాలి. క్విక్గా తడకకి పెట్టేసుకుందాం. ఇప్పుడు తడక మళ్ళీ అదే ప్యాన్లో నేను కాకరకాయలు ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ ఉంచేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్రీలో కరివేపాకు ఇంపార్టెంట్ కాబట్టి మన గార్డెన్ నుంచి ఫ్రెష్గా కరివేపాకు కూడా కోసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని హింగ్ యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని
వాటి మీద నుంచి కొబ్బరి కారం వేసి జస్ట్ అలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. లేకపోతే మళ్ళీ కొబ్బరి కారం నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇంతకీ మీరు కాకరకాయ కర్రీ ఎలా చేస్తారు? మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను చెప్పినట్టుగానే పౌడర్ అంతా వేసాను. ఫస్ట్ కొంచెం వేసి చూసుకున్నాను. కలిపిన తర్వాత నాకు సరిపోలేదు అనిపించింది. అన్నంలో కలుపుకోవాలి కాబట్టి మిగతా పౌడర్ అంతా కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. అంతే. ఇలాంటి కర్రీస్లోకి కొత్తిమీర అస్సలు బాగోదు, కరివేపాకే టేస్ట్ ఇస్తుంది. అది కూడా క్రిస్ప్గా ఫ్రై అవ్వాలి. మీకు తడకాలు ఉంచే పైనుంచి వేయడం కన్నా మీరు దానిలో ఫ్రై చేసుకోండి. మీన్ టైం చట్నీ కూడా మిక్సీ పట్టేశాను, దానికి కూడా తడకా వేసేసాను. దొండకాయ చట్నీ అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా వారిని అయితే పంపించేశాను. టైం 9 o'clock అయింది. మా అమ్మాయిని క్రికెట్ నుంచి తీసుకురావడానికని బయలుదేరాను. ఇప్పటికే మార్నింగ్ ఎప్పుడో స్నానం చేశాను కదా, అలా ఉంది మన పరిస్థితి అయితే. అది ఇంక ఇలా కిందకి వెళ్ళిపోతున్నాను. 9 o'clockకి కొంచెం మీకు ఎండగా అనిపించినా సరే బాగా ప్లెజెంట్గా ఉంటుంది. ఐ మీన్ చల్లగాలే ఉంటుంది, ఇంకా గాల్లో వేడి రాదనమాట. కాబట్టి మార్నింగ్ ప్రాక్టీస్ ఓకే. ఈవినింగ్ 5 o'clockకి మాత్రం నేను చెప్పినట్టే బాగా ఎండగా ఉంటుంది. బట్ ఈ సాటర్డే సండే మాత్రం ఫుల్ ఎండ ఉండబోతుంది. సాటర్డే ఆల్మోస్ట్ 46 అలా ఉంది. రేపు కూడా ఐ మీన్ సండే 47 ఉంటుందని అంటున్నారు. ఇప్పుడే చూడండి ఎండ ఎలా ఉందో. కాకపోతే నేను చెప్పినట్టుగానే వెదర్ అయితే ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ మా అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంది, తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. పూజ అయిపోయిందా? నేనైతే రెడీ అయిపోయాను. ఇందాక మార్నింగే స్నానం చేసేసి పాపని తీసుకొచ్చే పని ఇవన్నీ ఉన్నాయి కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ, అందుకే డ్రెస్ వేసేసుకున్నాను. అప్పుడు ఇంకా పాపని తీసుకొచ్చేసిన తర్వాత చక్కగా రెడీ అయిపోయాను ఫ్రైడే పూజ చేసుకోవడానికి. ఫ్రైడే అమ్మవారితో పాటు మనం కూడా చక్కగా రెడీ చేసుకుంటే అమ్మవారికి ఇష్టమట. ఈరోజు నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యం ఏం చేయట్లేదు. నేను నిన్నే అనుకున్నా ఈరోజు పానకం పెట్టాలని. సో పానకం అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారి కోసం. మార్నింగ్ లంచ్ బాక్స్ చూసారుగా, కాకరకాయ కర్రీ చేశాను, దొండకాయ చట్నీ చేసా. ఆఫ్టర్నూన్ మా అమ్మాయి కావాలంటే ముద్దపప్పు చేస్తాను తన కోసం. అంతే, ఈ రోజుకి సింపుల్ అండ్ హ్యాపీ లంచ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు ఎప్పుడు చెప్పినట్టే డీక్లటరింగ్ అవేమి ఉండవు ఈరోజు. నిన్న చెప్పినట్టే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఆర్గనైజ్ చేస్తా, పక్కా ఈరోజు మీతో షేర్ చేస్తాను అది. అండ్ ఈవినింగ్ ఒక సర్ప్రైజ్కి ప్లాన్ చేసాం కదా మనం, అది ఎలాగో ఉంది. సో మా వాళ్ళిద్దరు ఎక్సైట్ అయిపోతారు ఆ సర్ప్రైజ్ చూసి. మీరు కూడా తప్పకుండా ఈజీగా ఇంట్లోనే ట్రై చేసేయండి. అదేంటి అనేది, ఏంటమ్మా ఆ సర్ప్రైజ్ ఏంటనేది నేను ఇప్పుడేం రివీల్ చేయట్లేదు. అక్కడ హాల్లో కూర్చొని బన్నుతో ఆడుకుంటుంది. సర్ప్రైజ్ అనగానే పరిగెట్టుకొచ్చింది. ఐ నో షీల్గా సర్ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజ్. ఈవినింగ్ ఐ విల్ టెల్ యూ. నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది తల్లి, వెరీ నైస్. ఇవన్నీ షార్ట్ అయిపోతున్నాయని హాలిడేస్లో వేసేసుకుంటుంది. అది మోర్ ఓవర్ మమ్మీ శారీ కట్టుకుందాను కానీ తను కూడా ఎత్తునిగ్గా ఏదో ఒకటి వేసుకోవాలని. సరే ఎనీవేస్ నేనైతే పూజ చేసుకుంటాను, లేట్ అయిపోతుంది. మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. అండ్ పానకం ఎలా చేస్తాను, పూజ ఎలా చేసుకుంటాను అనేది నేనైతే షార్ట్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫైనల్గా పూజ అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఆ లలితామ్మ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ పూజ పూర్తి చేసుకొని నేనైతే ఏసీ దగ్గర కూర్చున్నాను. చెమట అయిపోయింది అప్పటికే. అండ్ నా రాగి జావా. ఈరోజు ఫ్రూట్ వచ్చి యాపిల్. ఐ డోంట్ వాంట్ టు ఈట్ యాపిల్. నాకు అస్సలు ఇష్టం ఉండదు యాపిల్ అంటే. మీలో ఎంతమందికి యాపిల్ అంటే ఇష్టం ఉండదో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏ ఫ్రూట్ అన్నా తినేస్తాను కానీ హెల్దీ ఫ్రూట్ యాపిల్ మాత్రం నాకు నచ్చదు, ఎందుకో నాకు తెలీదు. మా వారు మాత్రం కోప్పడుతూ ఉంటారు, అసలు యాపిల్ నచ్చకపోవడం ఏంటి, నువ్వు ఏ ఫ్రూట్ తినపోయినా పర్లేదు యాపిల్ మాత్రం తినాలని. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఇగ్నోర్ చేయండి. ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఎప్పుడు ఏదో ఒక ఫ్లాట్ వాళ్ళు ఏదో ఒక రెనోవేషన్ వర్క్ చేయించుకుంటూనే ఉంటారు. ఆ సౌండ్స్ మనం రోజంతా భరిస్తూనే ఉండాలి. ఈవినింగ్ 6 o'clock వరకు. మార్నింగ్ 9 to 6 పర్మిషన్ అనమాట ఏ వర్క్ చేయడానికైనా. సండే నాట్ అలౌడ్, కాబట్టి సండే పీస్ఫుల్గా ఉంటుంది. అది సంగతి. నేనైతే రాగి జావ తాగేస్తాను. మా పిల్లలు ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు. ఎవరు, మన బన్నుగాడే అండ్ కృతి. చూపిస్తాను, చూసారా ఇద్దరు స్టార్ట్ చేస్తారు. నిన్న అక్కడ పాస్పోర్ట్ గేమ్ ఏదో గిఫ్ట్గా వచ్చింది కదా బర్త్డే పార్టీలో, ఆ పనిలో బిజీగా ఉన్నారు. హాయ్ తల్లి. హలో. ఏం చేస్తున్నారు? మేము యూఎస్ఏకి వెళ్తున్నాం.
హే యూ గైస్ ట్రావెలింగా? హాయ్ బన్ను. ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? అక్క నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నన్ను యునైటెడ్ స్టేట్స్ యూఎస్ఏకి తీసుకెళ్తుంది. వావ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు పాకిస్తాన్? నో. నో, ఓకే, నో ప్రాబ్లం. హాయ్ తల్లి. హాయ్ మమ్మా. ఏంటి సంగతులు? ఆటలేనా? చదువుకుందాం తల్లి ఈరోజు హిందీ. లెట్స్ డూ సమ్ హాలిడే హోంవర్క్. హిందీ ఐ డోంట్ లైక్ హిందీ. ఈ మమ్మీ నాకు డౌట్ ఉంది. టాపిక్ చూసారు ఎలా డైవర్ట్ చేస్తుందో? చదువుకోమంటే టాపిక్ డైవర్ట్ చేస్తావేంటమ్మా? నేను అంతే. చూడండి, ఇది నా పాస్పోర్ట్. ఓ వెరీ నైస్. చూడండి. సో అది సంగతి. వాళ్ళు వాళ్ళ ఆటల్లో బిజీగా ఉన్నారు, మనం మన పనుల్లో బిజీగా ఉందాం. ఇప్పుడు ఏదైనా మంచి మూవీ చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలనిపిస్తుంది. దానికన్నా ముందు టీవీ ముందు కూర్చుంటే డైవర్ట్ అయిపోతాం కాబట్టి ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ సర్దేద్దాం అని అనుకుంటున్నా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చూస్తాను ఏం చేస్తాను. క్రిమినల్ జస్టిస్ అయితే రాత్రి చూస్తాం, లేటెస్ట్ ఎపిసోడ్. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అది సంగతి. బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, ఫైనల్లీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దడానికి వచ్చాను. ఫ్రైడే అంటేనే ఫుల్ చిల్ మోడ్గా మనకి ఆల్రెడీ వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ మోడ్ అంతే, వీకెండ్ స్టార్ట్ అవ్వాలి. అసలు వర్క్ చేసాయని అక్కడ వర్క్ చేస్తున్నారు. అది నిద్ర వస్తూ ఒక రకంగా ఉంది. సరే రైస్ పెట్టేశాను. ఆ రైస్ అయ్యేలోపు చికచకా ఇదైతే సర్దేసుకుందాం అని వచ్చేసాను. ఈరోజు ట్రైపాడ్తో పని లేకుండా మన బుజ్జి కెమెరామెన్ మనతో ఉన్నారు. ఇక రికార్డ్ చేసి పెడుతుంది మనకి. సో దట్ నేను ట్రైపాడ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకునే పని లేకపోతే ఈజీగా పని అయిపోతుంది. ఉండదు, చక్కచక్క వాటిని వాటి ప్లేసుల్లో పెట్టేస్తే సరిపోద్ది అంతే. అండ్ మీకు నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ కూడా చూపిస్తాను ఈరోజు పనిలో పనిగా. అది వచ్చేయండి, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ మాట్లాడితే టైం వేస్ట్ అయిపోద్ది, ఎంతసేపు సోచ్ చెప్తాం అని మీకు అనిపిస్తుంది కాబట్టి సర్దేసుకుందాం. సో ఫైనల్గా ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూసేద్దాం. ఈ మెస్నంతా క్లియర్ చేసేద్దాం. యాక్చువల్గా ఇక్కడ కూడా నేను ప్రతిదానికి ఒక డెడికేటెడ్ ప్లేస్ పెట్టుకుంటాను. నేను మిగతా వాటిల్లో చెప్పినట్టే మనం ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మెస్ అవ్వకుండా ఉంటుంది. కాకపోతే మనం చేసే పొరపాటు ఏంటంటే హడావుల్లో కంగారులో తీసినట్టు అలా ఇప్పుడు 3 టైర్ ఆర్గనైజర్లా ఉంది కదా, దాని ముందు ప్లేస్ ఉంది చూసారా, అక్కడ నేను అన్నీ పెట్టేస్తాను. ఇయర్ రింగ్స్ లాంటివి అవన్నీ ఒకసారి 2-3 డేస్కి ఒకసారి ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. అలా ఎందుకు ఎప్పుడు తీసినాయి అప్పుడు అక్కడ పెట్టేసుకుందాం అని అనుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు కుదరదు. ఈరోజు రెసిపీస్ వల్ల వీడియో కొంచెం లెందీగా అయింది కాబట్టి ఇవన్నీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఆర్గనైజేషన్ అంతా. ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చూసేయండి. మీన్ టైం నెయిల్ పాలిష్లు కూడా ఆర్గనైజ్ చేసేసా. ఫైనల్గా ఇదైతే నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్. డీటెయిల్డ్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, చేసేద్దాం. ఇప్పుడైతే ఇలా క్లోజ్ చేసి లోపల పెట్టేద్దాం. అది ఫైనల్లీ ఇలా అయితే సర్దేసుకున్నాను. బాగా ఆకలి వేసేస్తుంది. టైం 1:30 అయింది, లంచ్ చేసేద్దాం. వచ్చేయండి. గుడ్ ఈవినింగ్. కిచెన్లోకి వచ్చేసాను. టైం ఈవినింగ్ 6 o'clock అయింది. స్నాక్స్ కోసం మనం మార్నింగ్ రెడీ చేశాం కదా, సర్ప్రైజ్ స్నాక్ పానీపూరి. మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చెప్పేస్తున్నాను ఇప్పుడు. మార్నింగ్ అందుకే చెప్పాలా, పాప ఉందని. తనైతే కాసేపు పడుకొని లేదు, సైక్లింగ్కి వెళ్ళింది. వచ్చేసరికి మనం సర్ప్రైజ్ రెడీ చేసేద్దాం. జస్ట్ ఇవన్నీ బాయిల్ అవ్వాలి కదా, నేను డైరెక్ట్ స్నానం చేసి వచ్చేసాను. పూజ చేసి ధూపం వేసుకోవాలి కదా, ఇవి కుక్కర్లో పెట్టేసి ఇవి అయ్యేలోపు నా పూజ పని అయిపోద్ది. తర్వాత మిగతా ఆనియన్స్ షాపింగ్ అలాంటివన్నీ చేసేసుకోవచ్చు. పానీ ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఓన్లీ పానీపూరి కోసమే కాదు, ఇన్ని నానబెట్టింది. చాట్ కూడా తింటాం. మాకు చాట్ వేడిగా ఇష్టం, మన హైదరాబాద్లో దొరుకుతుంది కదా, అలా ఇక్కడికి వెళ్ళి సమోసా చాట్, ఆలూ చాట్ ఏది అడిగినా సరే చల్లగా దాని మీద బోల్డంత దహి వేసి ఇస్తాడు స్వీట్గా. నాకు ఒకటి స్వీట్గా నచ్చదు, 2 చల్లగా అసలే నచ్చదు. మనకు వేడిగా నోరు కాలిపోతూ ఉండాలి. సో హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయి నాగ్పూర్ వచ్చినప్పటి నుంచి దీన్ని మిస్ అవ్వడమే సరిపోతుంది. సరే ఇదంతా అయ్యే పనుల్లో కనపడట్లా అని మనమే నేర్చేసుకున్నాం ఇంట్లో చేసుకోవడం. అప్పటి నుంచి ఇంట్లోనే పూరీస్ కూడా ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా, అవి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. పానీ ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. 2 రకాలుగా చేస్తాను. ఒకటైతే ఈరోజు మీకు చూపిస్తాను, రెండోది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా, సారీ. సో ఇవైతే బాయిల్ చేయడానికి పెట్టేసి నేను ఫస్ట్ పూజ చేసేసుకొని ధూపం వేసేసుకుంటా. ఈలోగా మా వాళ్ళు ఇద్దరు వచ్చేస్తారు, అప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. అవి కూడా చూస్తాను. పూరి నాకు తెలిసి ఉన్నాయి సరిపోయినంత వరకు, నేను బాటిల్లో వేసి పెట్టాను ఆల్రెడీ. అది అండ్ ఇక్కడైతే మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుందాం. వీటిని మార్నింగే నానబెట్టుకోండి మీరు.
డ్రై కదా, ఉడకడానికి టైం పడుతుంది. జస్ట్ మెత్తగా ఉడికిపోవాలి బాగా, 5 to 6 విజిల్స్. ఇంతకీ మీకు చాట్ ఇష్టమా పానీపూరి ఇష్టమా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నాకైతే రెండు ఇష్టమే. ఒక 10% పానీపూరి కన్నా నాకు చాట్ ఎక్కువ ఇష్టం. ఇంకా అదే తినేస్తాం ఈరోజు. డిన్నర్ తింటే తింటాం, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ తినేస్తాం. అది సంగతి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. పానీపూరి ఆల్రెడీ నేను ఐ థింక్ అరౌండ్ 6 months బ్యాక్ అనుకుంటా కంప్లీట్ రెసిపీ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను. ఈరోజు కూడా ఫుల్ చూపిస్తానులేండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మళ్ళీ కలుస్తాను. ఇంకా అలా ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఆ పీస్ ఉడికేలోపు ఈవినింగ్ దీపారాధన చేసేసుకొని ఫ్రైడే కాబట్టి ధూపం వేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు కూడా మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఫ్రైడే అండ్ ట్యూస్డే నేను తప్పకుండా ధూపం అయితే వేసుకుంటాను. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోతుంది అని నేను చెప్పను, కానీ దీనివల్ల ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. పోతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఫాలో అవడంలో తప్పులేదు కదా. మనకే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఫాలో అవుతాను. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. హలో, వచ్చేసాను. ఇవైతే కుక్ అయిపోయినాయి. మరి పానీపూరి అంటేనే ఆనియన్స్ కదా, గోల్డెన్ ఆనియన్స్ కట్ చేయాలి. అన్న ఆనియన్స్ మనం ఎక్కడ కట్ చేస్తానులేండి, అసలు కళ్ళు మండుతున్నాయి. నేనైతే చాపర్లో వేసి కట్ చేసేసుకుంటాను. చాట్కి పానీపూరికి తోడ ప్యాజ్ డాలో వయ్యా అంటే వేయడానికి. అది నేనైతే ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మీరు రెసిపీ స్టార్ట్ అయిపోతుంది, చూడండి మిస్ అవ్వకుండా. అండ్ ఇంకా ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని మనం చాట్ చేసేసుకుందాం. వేడివేడిగా తినేయాలి కదా. మరి కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత గ్రీన్ చిల్లీస్, మీరు గ్రీన్ చిల్లీస్ సన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, చక్కగా బాగుంటాయి పంటి కింద పడితే. బట్ మా అమ్మాయి తింటే గొడవ చేసేస్తుంది కాబట్టి నేను కొంచెం పెద్దగా వేసాను, తనకి తీసేసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుందని. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసింది అయితే బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత యాజ్ యూజువల్ పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను. దీనివల్ల మీ చాట్కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. మీరు టొమాటోతో పాటు కొంచెం క్యారెట్, బీట్రూట్ కూడా గ్రేట్ చేసి పెట్టుకొని పైనుంచి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఇలా చేస్తాను ఓపికను బట్టి. బట్ ఈరోజు ఎక్కడికక్కడ సింప్లిఫై చేసుకుంటే వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చెప్పినట్టే కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాం, ఫుల్ వేడి. ఇంకా టొమాటో కూడా వేసిన తర్వాత మూత పెట్టేశాను మగ్గడానికి. అండ్ ఇక్కడ మన పీస్ కూడా ఉడికిపోయాయి కదా, ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. ఒకసారి చూసి చెక్ చేస్తున్నాను, బాగా కాలింది. సరే మళ్ళీ గరిటెతో తీసి చెక్ చేశాను, బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఒక 2 స్కూప్స్ లాగా తీసి పక్కన పెడతాను. ఇవేంటంటే మనం చాట్లో పైనుంచి వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి. మిగతావన్నీ నీట్గా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసి సరిపడా వాటర్ పోసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మన మిక్స్ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి అందులో ఇది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి నేను లిడ్ ఓపెన్ చేశాను, టొమాటోలు కూడా మగ్గిపోయాయి. బాగా మిక్స్ చేసుకొని మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఆ మిక్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసి ఒక బాయిల్ అయితే రానివ్వాలి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూసారా మంచిగా ఒక బాయిల్ వస్తుంది. ఈ టైంలో మీరు ఇందులో చాట్ కదా, మరి చాట్ మసాలా లేకుండా ఎలా, చక్కగా చాట్ మసాలా యాడ్ చేసి కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే యమ్మీ బఠానీ చాట్ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోద్ది. మీరు కూడా చాట్ ఇలానే చేస్తారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు కొంచెం చేంజ్ కోసం పీస్ లేవు మా అమ్మాయి అడుగుతుంది అనుకుంటే మన కాబూలీ చనా ఉంటుంది కదా చోలే, దాంతో కూడా చేస్తాను చాట్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పానీ రెడీ చేసుకుందామా. ఈరోజు నేను పానీకి ఎక్కువ కష్టపడట్లేదు. మామూలుగా అయితే ఇంట్లో కొత్తిమీర పుదీనా ఉంది, చేద్దాం అనుకున్నాను. బట్ లాస్ట్ మినిట్లో మార్చేశాను.
ఇదైతే పానీ మిక్స్ జల్జీరా అని దొరుకుతుంది మీ అందరికీ. హల్దీరామ్స్ బ్రాండ్లో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది జస్ట్ మీరు ఒక 1/2 లీటర్ వాటర్కి 1 స్పూన్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్ పానీపూరికి పానీ మిక్స్ కూడా దొరుకుతుంది, అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది, అది మింట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇదేమో జీరా ఎక్కువ, మాకు జీరా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేనైతే ఇచ్చేసాను. అండ్ పూరీస్ యాజ్ యూజువల్ రెడీమేడే యూస్ చేస్తానని చెప్పాను కదా, అవే నీట్గా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫుల్ సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టకపోతే మధ్యలో నావి కొన్ని డార్క్ కలర్ వచ్చేసింది, అలా వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫుల్గా సిమ్లో పెట్టేయండి. పెట్టేసి చక్కగా మీ పూరీస్ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. మధ్యలో కొన్ని ఫెయిల్ అవుతాయి, వాటిని ఏం పెద్దగా ఫీల్ అవ్వకండి, పక్కన పెట్టేసుకుంటే వాటిని క్రష్ చేసేసి చాట్లో పైనుంచి వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో నాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు కామెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ కూడా నాకు డిఎం చేసేయచ్చు. అండ్ మన అకౌంట్ని అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను అయితే సపోర్ట్ చేయండి. మా పూరీస్ అన్నీ రెడీ, మా వాళ్ళు ఇద్దరు రెడీ, ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేసేద్దాం. కింద కూడా హలో, యమ్మీ పానీపూరి రెడీ అయిపోయింది. ఇంక ఇచ్చేసి మా రిత్కృతి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది, చూద్దాం. స్టఫింగ్ కూడా నేనేం వేరే తీను, ఇదే ఈ చాటే యూజ్ చేసేస్తాను, అదే ఇష్టం కాబట్టి కొంచెం పెట్టేసుకొని తర్వాత ఈ పానీ కొత్తిమీర పుదీనాతో ఎలా చేసుకోవచ్చో కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఈ రోజుకి ఇలా కానిచ్చేసాను అండి. స్లోగా మమ్మీ ఫోకస్. నేను మాటల్లో చెప్పలేను, చాలా మంది. నేను నీకు పెడతా ప్లీజ్. ఫస్ట్ డాడీకి, కెమెరా వెనుకున్న డాడీకి పెట్టాలి. ఇంక ఇక్కడైతే మేము ఆహాలో సర్కార్ సీజన్ 5 అయితే ఈ వీక్ నుంచి స్టార్ట్ అయింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రదీప్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని నేను. సుధీర్కి ఎందుకో హోస్టింగ్ అంత బాగా రాలేదని నాకు అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తారా? మేమైతే ఇక్కడ వేడివేడిగా మా చాట్ పానీపూరి ఎంజాయ్ చేసేస్తూ టీవీ అయితే చూసేస్తున్నాం. తర్వాత చాలా పనులు ఉన్నాయి. ఇంత పని చేశానంటే కిచెన్లో ఎన్ని గిన్నెలు వచ్చి ఉంటాయి చెప్పండి, అవన్నీ క్లీన్ చేస్తాను నెక్స్ట్. అబ్బా ఇప్పుడు ఆ క్లీనింగ్ కూడా చూపిస్తావా అనుకోకండి, చూపించానులే. రోజు ఇవన్నీ చూసి మిమ్మల్ని ఎక్కువ విసిగిచ్చాను నేను. నా క్లీనింగ్ ఏదో నేను చేసుకుంటాను, కానీ సెంటర్ టేబుల్ కూడా బాగా మెస్సీ అయిపోద్ది ఇవన్నీ పెట్టుకొని తినడం వల్ల. అది మాత్రం ముందుగా క్లీన్ చేసేసుకొని దాని మీద థింగ్స్ అన్నీ తీసేసాం కదా, ఇవన్నీ పెట్టుకోవాలని. అవన్నీ ఒక సైడ్కి పెట్టమ్మా అంటే మా అమ్మాయి అన్నీ తీసి పక్కన పెట్టేసింది. సరే నాకు కూడా క్లీనింగ్ చేసే అవకాశం వచ్చిందిలే అని నీట్గా తినడం అంతా అయిపోయిన తర్వాత ఒక వెట్ వైప్ అయితే తీసుకొని ఇదంతా క్లీన్ చేస్తాను. దీన్ని ఇలా ఉంచేస్తే నైట్ అంతా నాకు నిద్ర పట్టదు కాబట్టి నీట్గా తుడిచేసుకొని దాని మీద ఉన్న వస్తువులన్నీ దాని మీద అయితే సర్దేశాను. ఇప్పుడు మనకి సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. ఇంతకీ మీ వీకెండ్ ఎలా స్టార్ట్ అయింది, మీకు యూజువల్గా మీరు వీకెండ్స్లో ఏం చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ అందరికీ తెలిసినట్టే నాకు మాత్రం ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచే వీకెండ్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఒక హెల్తీ రెసిపీ అయితే చూపిస్తాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్యాటర్స్ ఏం లేవు, సో కొర్ర దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ కూడా షేర్ చేద్దాం అనిపించింది. హెల్తీ కదా, హెల్తీ ఫుడ్ తినాలి, మీ అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి నా సబ్స్క్రైబర్స్ అందరూ, అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా, అవే కొర్రలు అంటే. 1 కప్పు కొర్రలు తీసుకుంటే మీరు ఒక 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ అనుకోండి మెంతులు వేసేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. 5 to 8 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ ఇంక గ్రైండ్ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఒక 1/3 కప్పు దీనిలోనే అటుకులు కూడా తీసుకొని వాటిని మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోద్ది. అటుకులు ఏమో ఓవర్ నైట్ సోక్ చేయక్కర్లా, ఊరికే నానిపోతాయి కాబట్టి. ఏ మిల్లెట్స్ అయినా మీరు నీట్గా ఇలా బాగా గట్టిగా నలుస్తూ వాష్ చేయాలి. 2-3 times పడుతుంది వాటర్ ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా రావాలంటే. అలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ గ్రైండ్ చేసేసుకోవడమే. వీటిని ఫర్మెంట్ చేయకపోయినా రాగి దోశలాగే చాలా బాగుంటాయి. దోశలు అయితే రేపు మార్నింగ్ వేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో ఇదండి ఈరోజు ఈ లెందీ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను.
హోప్ మీకు రెసిపీస్ అన్నీ నచ్చాయనుకుంటున్నాను. అన్ని రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.